మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ నెల అనగా జూన్ 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు నార్పలకు చెందిన ఈడి నగేష్ అనే అతను పోలీస్ స్టేషన్కి పోయి నార్పల్ పోలీస్ స్టేషన్కి పోయి ఎస్ఐ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు తన కూతురు పావని అనే పాప 5 సంవత్సరాల పాప కనపడలేదని కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన గర్ల్ మిస్సింగ్ కేసు కట్టి మా ఎస్ఐ గారు టీంలు అన్ని ఫామ్ చేసి అన్ని చోట్ల తిరిగినారు. 5 సంవత్సరాల పాప ఎక్కడ పోయింటుంది అని బావులు వంకలు పాడుబడిన ఇవి వెతుకుతూ క్రిమినల్ కోణంలో కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారా అని ఈ కోణంలో కూడా విచారణ చేయడం జరిగింది. ఎటువంటి క్లూలు రాలేదు. ఈ రోజు నార్పల్ల లక్ష్మీనగర్ దగ్గరలో ఉన్న ఒక పాడుబడిన బావి దగ్గర వాళ్ళ ఫాదరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను తిరుగుతుంటే పోలీసులు అనుమానంగా అని క్వశ్చన్ చేస్తే వాడు నా కూతురు నేనే చంపేసినాను, బావిలో పడేసి బాడీ తేలిందా లేదా, ఒకవేళ బాడీ తేలితే ఇంకా లోపలికి రాళ్ళేసి అదిమేద్దామని అంటే ఇంకా పోలీసులు పట్టుకున్నారు. మా ఎస్ఐ రాజశేఖర రెడ్డి, నార్పల్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి ఎందుకు చంపినావు అని అడగ్గా ఇది రకరకాల కారణాలు చెప్తున్నాడు. కొన్ని కారణాలు వీడు బాగా తాగుడుకు, పేకాట్లకు, అమ్మాయిలకు వ్యసనపరుడు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు మాకు తెలిసింది. తన భార్య పైన కూడా అనుమానం పెంచుకున్నాడు. ఏదో ఒక మూలలో తనకు ఈ కూతురు నాకు పుట్టలేదు అని ఒక అనుమానంతో ఉన్నాడు. మరి అది కాకపోతే ఈ పాప ఈ మధ్యన వాళ్ళ అమ్మ స్థానిక అంబేద్కర్ నగర్ లో ఉన్న ఎంపీపీ స్కూల్లో జాయిన్ చేయించింది. అది కూడా ఇష్టం లేదు. అంటే నాకు తెలియకుండా, నాతో సంబంధం లేకుండా, నా డెసిషన్ లేకుండా అన్ని తన భార్య తీసుకుంటుంది. కాబట్టి తన భార్య పైన కక్ష తీర్చుకోవాలంటే నా కూతురు చంపేస్తే జీవితాంతం ఆమె నరకయాతన అనుభవించాలనే ఉద్దేశంతో మన 20వ తేదీ వీడు తిరుపతి పోయినాడు. తిరుపతి పోయి వచ్చి సాయంకాలం 3:30 స్కూల్ దగ్గర ఈ పిల్లాడే పిలుచుకొని పోయి తండ్రి పిలుచుకొని పోయి పాపను మాయమాటలు చెప్పి అలా పాడుబడిన బావి దగ్గర తీసుకుని పోయాడు. బావి దగ్గర పోయిన తర్వాత నీకు ఈత నేర్పుతాను రామ్మా అని చూస్తే ఆ పాప భయపడి వద్దునా నాకు ఈత వద్దు అంటే లేదమ్మా నేను దిగుతాను అని దగ్గర తీసుకుని పోయి ఒక్క ఉదిరిన ఆ పాప తోసేశాడు. ఇంకా ఆ పాప ఎక్కి తప్పించుకునే ఆస్కారం లేదు, ఎందుకంటే దానికి మెట్లు ఏమి లేవు. దాంతో పాప చనిపోయింది. ఈరోజు పాపను వెలికి తీయడం జరిగింది. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. మా ఎస్పీ మేడం గౌతమి శాలి మేడం ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వీరికి ఎటు పరిస్థితుల్లో శిక్ష పడాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగాను దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాలు సేకరించి కేసును పకడ్బందీగా చేయమన్నారు. అలాగే మా డిఎస్పీ వెంకట శివారెడ్డి గారు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఈ కేసును మేము కూడా స్ట్రాంగ్ గా తీసుకొని వీళ్ళకు శిక్ష పడేటట్లు కేసు తయారు చేస్తున్నాం. కంప్లైంట్ అతనే వచ్చినాడు. అతను భార్యను కూడా తీసుకొని వచ్చాడు. నేను స్కూల్కి పోయినాను, పాప ఏదో కావాలంటే ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చినాను, అంగడికి పోయింది మాయ మాటలు చెప్పి వీడు కూడా వెతుకుతున్నట్లు సీరియస్ గా తన కూతురు ఎవరో ఇది చేసుకున్నారని పోలీస్ స్టేషన్కి రావటము, పోలీస్ స్టేషన్ కొంచెం ఏడ్చటము, నిజంగానే పాప పోతే బాధపడితే ఎట్లుంటుందో ఆ విధంగా అన్ని చేసినాడు. అన్ని చేసిన తర్వాత కూడా మళ్ళా ఈ డెడ్ బాడీ బయట పడితే నా పైన అనుమానం వస్తుంది, ఎందుకంటే నేనే కదా స్కూల్ నుంచి తీసుకొని వచ్చిండేది అని బాడీగా తేలితే దానిపై రాళ్ళేసి ఏదైనా చేద్దామనుకుని ఈ రోజు వస్తే ఆ ఇన్ఫర్మేషన్ రావటం అరెస్ట్ చేయడం జరిగింది. వీడికి ఏమి పని లేదు. ఆటో డ్రైవర్ గా ఉండేవాడు, దాని తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ గా ఉంటాడు. మాక్సిమం పెళ్ళాం సంపాదిస్తే, వాళ్ళ అమ్మ నాయన సంపాదిస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని జలసాగా తిరగటం, తాగటము, ఈ లేడీస్ వ్యభిచారాలు చేయటము, ఇలా రిఫ్రాఫ్ పనికి వ్యక్తి. అతను 3 రోజుల నుంచి ఇంటికాడ లేడు సార్, లేడంట. బడికాడికి పోయినాడు. బడిలో ఆ పాపని పిలుచుకొని వస్తే ఇప్పుడే పంపించమన్నారు మేడంలో. కొడుకున్నాడంటే తోలుకొని పోతానంటే లేదు పాప మళ్ళీ వస్తా తోలుకుపోతానని లోపలికి రమ్మన్నా పోలేదంట. తోలుకొని వచ్చినాడు సార్. తోలుకొని వచ్చి ఇంటికి తోలుకుపోతానన్నాడు, ఇంటికి తోలుకుపోలేదు సార్. ఇట్లా స్టేషన్ ఉంది, ఇట్లా బాయికల్లా తోలుకుపోయి బాయిలోకి వేసినాడు. ఎందుకు వేసినాడు అనేది కూడా చెప్పాడు సార్. ఎవరికి ఏం చెప్పలేదు సార్. పోలీసు వాళ్ళకి కూడా ఇట్లా కూడా చెప్పలేదు సార్. భార్య సరిగ్గా చూసుకోలేదని అన్ని అంటున్నాడు సార్. అంతేను, వీడు సరిగ్గా ఇంటికాడ ఉండడం లేదు సార్. వాడు భార్య సరిగ్గా చూసుకోలేదని అబద్ధాలు చెప్తున్నాడు సార్. అంతేను, వాళ్ళేమో వాళ్ళ అత్త మామే చూసుకుంటారు, వాడేమో రూపాయి కూడా ఇచ్చేది ఇంట్లోకి ఇచ్చేది లేదు, చేసేది లేదు సార్.
తాక్కుంటూ తిరుక్కుంటుండేది. ఇంకా వేరే వాళ్ళతో ఏమైనా ఉన్నారా? ఉన్నాడు సార్, అక్కడెక్కడో ఉన్నాడంట సార్. రాత్రి సారోళ్ళు పోయినప్పుడు ఆటికి పోయి ఎత్తుకులాడికి పోయినప్పుడు కనపడినాడు అంట. ఇంటికాడంటే ఉన్నాడు సార్ వాడు. ఏం పని చేస్తారు? ఏం పని చేయడు, కూలి పోవాలి అంటాడు, ట్రాక్టర్ పోవాలి అంటాడు అంతే. ఎన్నేళ్ళు వీళ్ళకి పెళ్ళి? 10 ఏళ్ళు ఏంటండి సార్. సార్ బళ్ళో నుండి పిలుచుకొచ్చినాను సార్. మూడు బేతవారు నా వద్దు 2:30కి పిలుచుకొచ్చినారు సార్. పాప అయితే 10 రూపాయలు తీసుకొని పోయింది అంగడింటికి అన్నాడు అంతే. బ్యాగ్ ఒకటి తీసుకొచ్చినాడు, మళ్ళీ బాత్రూమ్ పోయినాడు, నీళ్ళు పోసుకున్నాడు సార్. చంపేసుకుని నీళ్ళు పోసుకున్నాడు. తెల్లు మాకైతే చెప్పినాము 3:30 నుంచి ఎత్తుకులాడుతూనే ఉన్నది దొరుకుతుందని. చంపేసినాడు, ఇంకేడ దొరుకుతుంది. ఈ పొద్దుకు గడ్డపడింది. ఆడు అనుమానం అయితే మొగుడి మీద అయితే అసలు లేకపోయా నాకైతే. ఇప్పుడు కానీ లేదన్నట్లుగా ఉంది నాకు అంతే. ఉన్నట్టుగా స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి బేతవారం వేసిన సార్. ఆ అంగడిబడి మేడం నేను వేసిన. అంగడిబడి మేడం కానీ ఏం రా పిలుచుకొని పోతున్నావు, బాబు ఉన్నాడు పిలుచుకొని పోతున్నావు అన్నా కానీ పోతాను ఆ బాబాయ్ కావాల నాకు, వాడు పనుకోలే మళ్ళీ వస్తాలే అని కూర్చున్నాడు సార్ అంతే. ఏమీ లేదు సార్, ఇంట్లో ఏం కొట్లాడలే మేమేం. 3 రోజులే సార్ లేకపోయా. బేతవారం వచ్చినాడు, అట్లా పిలుచుకొని వచ్చినాడు, అట్లా పోయినాడు పాపను చూడాలని. పాపను చూసేకైనా చంపేసింది సార్ అంతే. ఇంకా అమల గణేష్. జరిగాకైతే ఏం జరిగిండేది ఏం లేదు సార్. వాడు సోమవారం నాడు ఎక్కడో బండి కానీ పోయినాడు, నేను లేను. కర్నూలు నుంచి వచ్చినాను ఆ రోజేను. ఆ రోజు పోయినాడు, కొట్లాడిపోయినాడంట. ఎక్కడో అంటే ఏమో తెల్లు ఫోన్ కానీ చేయలేదు నాకు అన్నాడు. పోతే ఫోన్ లేప అన్నాను అంతే. ఆ రోజు నేను దీనికి మా చిన్న కొడుకు చిన్న బిడ్డ అంతా పోవాలని అరుణాచలం వెళ్ళవారినాము. అరుణాచలం పోయినాము. 2:30కి పిలుచుకొని వచ్చినాడు. పిలుచుకొని వచ్చి తెల్లు వాకిటికాడ నేను తీరా పోయేటప్పుడు మా అత్తకు చెప్పి పోయేటప్పుడు వాకిటికాడలు పడుకున్నాడు. వాకిటికాడలు పడుకున్నాడు. నేను మా ఆడబిడ్డల ఇంటికి అక్కడికి పోయినా సార్ పొలం కానీ. పొలం పోతే ఏమో పాపని ఏమైనా చూస్తావా నన్ను అడిగినాడు. నాకు తెలియదు తప్ప నిన్ను ఎవరు ఎత్తుకురమ్మన్నాడు అన్న. అంతకుముందు 3 నెలలు నేను మాట్లాడలేదు సార్ కొడుకుతో. నాకు తెలియదు నిన్ను ఎవరు పిలుచుకురమ్మన్నారు అన్న. మేము పోయినాము. మళ్ళీ అర్ధగంట ముందు ఏమన్నా ఎత్తపోయినామా అని ఏడ్చుకుంటే ఫోన్ చేసినాడు. నేనేం ఎత్తుకొని పోలేదురా, నువ్వే ఆడబెట్టినా మొత్తం పిలుచుకొని అని తిట్టినా. అంతే సార్ జరిగింది. నా పేరు మానేమా సార్. ఎట్లుండేవాడు? బాగానే ఉండేవాడు. ఎప్పుడు తాగేదే, వేరే దాన్ని పెట్టుకున్నాడు. తాగేది ఇంట్లో చూసుకునేది లేదు. వాళ్ళ పెళ్ళాని పిల్లలని నేనే సార్ చూసుకునేది. వాడేమి పెళ్ళైనప్పటి నుంచి ₹1 కూడా పెట్టినలేదు, నేనే సార్ చూసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.